నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. అధికారులకు కాసుల పంట పండిస్తున్న తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డు. ఇక వివరాల్లోకి వెళితే ఈ రోడ్డు గత సంవత్సరం లోపుగానే నిర్మాణం చేశారు. సుమారు ₹1 కోటి వ్యయంతో. ఎట్టికేలకు చేశారా బాబు, ఈ ఏరియా ప్రజలందరూ హాయిగా ఉన్నారు అనుకున్నారు. ఇంతలోపే అసలు నిజం బయటకు వచ్చింది. అధికారుల అవినీతి. అధికారుల అవినీతే. ఎందుకంటే గత 3-4 నెలల నుండి అధికారులకు ఎన్నిసార్లు ఇక్కడ రోడ్డు పాడైపోతుంది, కాంట్రాక్టర్తో చెప్పండి అన్న కాంట్రాక్టర్ని అడిగే ధైర్యం, ఆ సాహసం అధికారులు చేయలేకపోతున్నారు. అందుకు కారణం వీళ్ళ మామూళ్ళు తీసుకోవడం వల్లే అని అంటున్నారు ప్రజలు. ఇలా మామూళ్ళు తీసుకుని రోడ్డుల్ని ఇంత దుర్భర పరిస్థితిలో తీసుకురావడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇదే రోడ్డు చేసిన చోటే ఒకే సంవత్సరంలో 3 సార్లు రిపేర్లు చేసిన ఘనత మన R&B అధికారులకి ఉంది. అంటే ఈ రోడ్డు వాళ్ళకి కాసుల పంట పండిస్తుంది. వాళ్ళ అవినీతి కారణంగానే కాంట్రాక్టర్ను వారంటీ ఉన్నా సరే, అంటే ఏడాది లేదా 2 ఏళ్ల లోపుగా ఏదైనా అసౌకర్యం కలిగి రోడ్డు పాడైతే మళ్ళీ ప్యాచ్ వర్క్ చేయాల్సిన ఒప్పందం ప్రభుత్వానికి కాంట్రాక్టర్కి ఉంటుంది. కానీ ఆ కాంట్రాక్టర్ని వీళ్ళు అడగలేకపోతున్నారంటే వీళ్ళ మామూళ్ళు మత్తు వల్లే అది జరిగిందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మరి ఇప్పటికే 3 సార్లు రిపేరు, ఒకసారి పైలేరు వేసిన ఈ రోడ్డుకి 5వ మళ్ళీ కాంట్రాక్ట్ కోసం ప్రయత్నం చేస్తున్న అధికారులు ఆ ప్రయత్నం మానుకొని కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ రోడ్డుని సరిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.